శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గణేశాయ నమః. నమః శివాయ. శ్రీలింగ మహాపురాణం పూర్వభాగం ప్రథమోధ్యాయం. లింగోద్భవ ప్రతిజ్ఞా వర్ణనం. నమో రుద్రాయ హరయే బ్రహ్మణే పరమాత్మనే ప్రధాన పురుషేశాయ సర్గస్థిత్యంతకారిణి. సృష్టిస్థితి లయకారులకు త్రిమూర్తులు ప్రధాన పురుషుడైన పరబ్రహ్మము అగు రుద్రునికి, విష్ణువుకు, బ్రహ్మకు నమస్కారం. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం తతో సరస్వతీం దేవీం వ్యాసం జయముదీరయేత్. జయము అను పేరు గల అష్టాదశ మహాపురాణాలలో ఒకటియగు శ్రీలింగ మహాపురాణం వచించినప్పుడు శ్రీమన్నారాయణునికి, నరులలో ఉత్తముడగు నరునికి, మహాదేవియగు సరస్వతికి, అష్టాదశ పురాణకర్త వ్యాసునికి నమస్కరిస్తున్నాను. ఒకానొక సమయాన దేవర్షియగు నారదుడు శైలేశ సంగమేశ్వర హిరణ్యగర్భ స్వర్లీన అవిముక్త మహాలయ రౌద్ర గోప్రేక్షక పాశుపత విఘ్నేశ్వర కేదార గోమాయుకేశ్వర హిరణ్యగర్భ చంద్రేశ ఈశాన్య త్రివిష్టప శుక్రేశ్వరాది మహాతీర్థములందు మహేశ్వరుడకు శివుని అర్చించి నైమిసారణ్యమునకు చేరుకొనెను. నైమిసారణ్య నివాసులకు మహామునులు నారద మహాముని చూచినంతనే పరమానంద భరితులై ఆయనకు అర్ఘ్యపాద్యాది సత్కారములు చేసి పిమ్మట ఆ దేవర్షిని సముచిత ఆసనంపై అధివసింపచేసిరి. అనంతరం నారద మహర్షి ఆజ్ఞచే వారును ప్రసన్నతాపూర్వక మనస్సులతో యథాసనాలపై ఆసీనులైరి. మునుల వల్ల సముచితంగా పూజలు పొందిన నారదునితో మహామునులు అద్భుత మహిమాయుక్తములకు లింగముల మహత్యం గురించి చర్చించుచుండగా ఆ సమయాన పురాణ కథనమున నిష్ణాతుడకు సూత మహాముని నైమిసారణ్యంలోని మహామునులను పూజించుట కొరకు అక్కడికి వచ్చెను. నైమిసారణ్య వాసులకు మునుల ఆ సూతుని రాకను ఎరిగి ఆయనకు ఎదురేగి స్వాగత గీతాలు స్తుతులతో పరమ విద్వాంసుడు కృష్ణద్వైపాయన వేదవ్యాసుని శిష్యుడు అగు రోమహర్షణ సూతుని సాదరంగా ఆహ్వానించిరి. మహాత్ముడు సర్వవిజ్ఞానవేత్తయగు ఆ సూతుని దర్శించినంతనే వారి మనస్సులందు పురాణం వినాలనే కుతూహలం కలిగింది. అంతటా అక్కడ గల ఆ మునులందరూ సూతునితో, మహాత్మా, నీవు పురాణ సంహితలను ఎరిగిన పౌరాణిక ఉత్తముడవు. అంతేగాక పురాణ సంహితా జ్ఞానం కొరకు కృష్ణద్వైపాయనుని అర్థించి ఆయన కృపచేత పురాణ జ్ఞానం ఆర్జించిన వాడవు. ఓ శ్రేష్ఠుడవకు పౌరాణిక, మేమెల్లరము నీ వల్ల దివ్యములైన పురాణ మహత్య సంయుతములకు విషయాలు వినాలని కోరుకొనుచున్నాము. బ్రహ్మ మానసపుత్రుడు దేవర్షి అగు నారద మహాముని రుద్ర భగవానుని సర్వతీర్థములను దర్శించి అక్కడ గల మహిమోపేతములైన లింగాలు అర్చించి నేడిచటకు వచ్చి ఉన్నాడు. నీవు రుద్రుడగు శివుని మహాభక్తుడవు. నారదుడు మేమందరము ఈశ్వరుని భక్తులం. ఆ మహాముని సమక్షమందే ఆయా లింగముల మహత్యం వివరించు ఉత్తమమగు పురాణ విషయాలను మాకు ఎరిగించుటకు నీవే తగినవాడవు. నీవు ధర్మ సంబంధ సర్వ విషయాలను కరతలామలకం చేసుకొనవాడవు. అందుకే ఆయా విషయములందు సర్వజ్ఞానం కలిగిన వాడవు అని మునులు వేడుకొనిరి. ఈ విధంగా ప్రార్థించబడిన సర్వ పౌరాణికోత్తములలో అధికుడు మహాప్రతిభావంతుడు అగు రోమహర్షణ సూతుడు తన మనస్సున హర్షితుడై ముందుగా చతుర్ముఖ బ్రహ్మ మానసపుత్రుడగు నారదునికి నమస్కరించెను. అనంతరం అక్కడ గల అందరు మహర్షులకు నమస్కరించి వారికి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టెను. లింగ పురాణం తెలుపుటను ఆరంభించుటకు ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మునిశ్రేష్ఠుడైన వేదవ్యాసుని స్మరింతను. శబ్ద బ్రహ్మతనం సాక్షాత్ శబ్ద బ్రహ్మ ప్రకాశకం వర్ణావయం అవ్యక్త లక్షణం బహుధా స్థితం అకారోకారమకారం స్థూలం సూక్ష్మం పరాత్పరం ఓంకార రూపం ఋగ్వక్త్రం సామజిహ్వా సమన్వితం యజుర్వేద మహాగ్రీవ మధుర్వ హృదయం విభుం ప్రధాన పురుషాతీతం ప్రళయోత్పత్తి వర్జితం తమసా కాళ రుద్రాక్షం రజసా కనకాండజం సత్వేన సర్వగం విష్ణుం నిర్గుణత్వే మహేశ్వరం ప్రధానావయవం వ్యాప్య సప్తధాధిష్ఠితంక్రమాత్ పునః షోడశధా చైవ షడ్వింశకమజోద్భవం సర్గ ప్రతిష్ఠా సంహార లీలార్థం లింగరూపిణం ప్రణమ్య చ యథాన్యాయం వక్ష్యే లింగోద్భవం శుభం. ఎవని శరీరం శబ్దబ్రహ్మమో, ఎవరి శబ్దబ్రహ్మాన్ని ప్రకాశింపచేయునో, ఎవని శరీరాంగములే అక్షరంలో, ఎవని అంగములు అవ్యక్తంలో అనగా తెలియజేయరానివే అయినను తమను తాము అనేక విధాలుగా వ్యక్తం చేయనట్టువో, ఎవరు అకార ఉకార మకారాలచే అనగా ఓం అను అక్షరాలచే తెలియబడను, ఎవరు స్థూలమును సూక్ష్మమును తానే అగనో,
ఎవరు మహత్తరుడు మహత్తమములు అగునో, ఎవని ఆకారము ఓం అనునదియో, ఎవని ముఖం ఋగ్వేదము జిహ్వ సామవేదమగుచున్నదో, ఎవరు ప్రధానుడు పురుషులకు అతీతమగు ఈశ్వరుడో, ఎవరు జన్మ మృత్యు రహితుడో, ఎవరు తమోగుణం వహించుట చేత కాలరుద్రుడు, రజోగుణం వహించుట చేత బ్రహ్మ, సత్వగుణం వహించుట చేత సర్వవ్యాపియగు విష్ణువు అనబడుచున్నాడో, ఎవరు రహితుడైన మహేశ్వరుడో, ఎవరు ప్రధానుని ఆకారమందు వ్యాపించకముందే తనను 7 విధాలుగా పిమ్మట షోడశ విధాలుగా చివరకు 26 రూపాలలో వ్యక్తపరచుకొనుచున్నాడో, ఎవరు బ్రహ్మకు ఆధారభూతుడో, ఎవరు సృష్టి చేయుట పాలించుట సంహరించుట అను లీలా నిర్వహణం కొరకు లింగాకారం దాల్చినవాడో, అట్టి పరమేశ్వరునికి శ్రద్ధాపూర్వకంగా నమస్కరిస్తూ పిమ్మట నేను శుభకరమగు లింగ మహాపురాణం కథనం చేయుచున్నాము. ఇది లింగోద్భవ ప్రతిజ్ఞ అను మొదటి అధ్యాయం సమాప్తం. 2వ అధ్యాయం అనుక్రమణికా కథనం. ఈ విధంగా అంటూ పిమ్మట సూతుడిలా చెప్పెను. శ్రీ లింగమహాపురాణం ఈశాన కల్పమందు జరిగిన వృత్తాంతాలు వివరించినట్టిది. ఉత్కృష్టముగా ఈ మహాపురాణం ప్రథమంగా బ్రహ్మచేత వివరించబడింది. మూలరూప శ్రీ లింగ పురాణమందు 1 కోటి గ్రంథాలు కలవు. అన్ని పురాణాల యందు 100 కోట్ల గ్రంథములు కలవు. గ్రంథము అనగా 32 అక్షరములు గల చందము అని అర్థం. అనేక మన్వంతరాలలో వ్యాసుడు ఈ శతకోటి గ్రంథ విస్తర పురాణాలను 4 లక్షల శ్లోకాలుగా సంక్షిప్తం చేసెను. పిమ్మట ద్వాపర యుగారంభ కాలమందు ఈ పురాణ సర్వస్వమునంతయు 18 విభాగాలుగా విభజించెను. ఈ వర్గీకరింపబడ్డ పురాణాలలో ప్రథమమైనది బ్రహ్మాండ పురాణం. వీనిలో 11వది పురాణం శ్రీలింగ మహాపురాణం అని నేను వ్యాసుని వలన తెలుసుకొంటిని. బ్రహ్మవాదులకు మహర్షులారా, ఈ పురాణం 11,000 శ్లోక పరిమితి కలదు. నేను ఈ పురాణం విస్తారంగా విననందున సంక్షేపంగా మీకు దీని యందలి వృత్తాంతాలు వివరిస్తాను. సర్వపురాణాలు వ్యాసుని చేత 4,00,000 గ్రంథ పరిమితిగా సంక్షిప్తపరచబడినప్పుడు శ్రీలింగ మహాపురాణం 11 సహస్ర గ్రంథ పరిమితిగా యొనర్చబడింది. ఇందు ప్రథమమగు సృష్టి ప్రాకృత వైకృతములుగా చేయబడింది. ఈ ప్రాథమిక వైకృత సృష్టి 8 విభాగాలుగా చేయుటను తెలుపుటకు ముందు బ్రహ్మాండ వివరణం కలదు. పిమ్మట బ్రహ్మాండం నుండి బ్రహ్మ ఉత్పత్తి, రజోగుణ విశేషం చేత విష్ణువు రుద్రుల సృష్టి జరుగుట, విష్ణువు జలమున శయనించుట అన్న విషయంలో ఉల్లేఖించబడినవి. అనంతరం ప్రజాపతుల సృష్టి, పృథ్వీని ఉద్ధరించుట, బ్రహ్మ యొక్క పగలు రాత్రుల అవధి, ఆయన జీవితకాల యుగం వర్ణించబడ్డాయి. అనంతరం బ్రహ్మ యొక్క సృష్టి, ఆయన యుగం, కల్పం, దివ్యమానవ వర్షంలో, మునుల వర్షంలో, ధ్రువుడు, పితృపితరుల ఉత్పత్తి, జీవితం యొక్క క్రమావస్థల యందు ప్రజల కర్తవ్యాలు, బ్రహ్మాండమందు జనసంఖ్య తక్కువగా ఉండుట, సృజనాత్మక సృష్టి పెంపుదల, సృష్టిలో స్త్రీ పురుష భావం, మానవ స్త్రీ ప్రకృతిలో బ్రహ్మ సృష్టి, దంపతుల సంభవం, రోధించుట చేత రుద్రునికి గల అష్టనామాలు, బ్రహ్మ విష్ణు సంవాదం, మరలా ఒక మారు లింగమును తన ఆకారం ప్రత్యక్షపరచుట, శిలాదుని తపస్సు, వృత్రుని సంహరించిన ఇంద్రుని దర్శనం, అయోనిజ పుత్రుని ప్రార్థన, అట్టి పుత్రుడు ప్రాప్తించటలో అసంభవనీయత, శిలాద ఇంద్ర సంవాదం, కమలం నుండి బ్రహ్మ ఉద్భవించుట, కలియుగాన భవుడు ప్రత్యక్షమగుట, ఉపదేశకుడు శిష్యులు, వ్యాసుని అవతారం, కల్పము, మన్వంతరాల వివరణ, కల్పముల లక్షణం, వాని యొక్క వివిధములైన పేర్లు, మేఘవాహన కల్పం, వరాహ కల్పాన వరాహ రూపం ధరించిన విష్ణుని వృత్తాంతం, రుద్రుని మహత్యం, ఋషిగణం వినట, ఘన లింగోద్భవం, లింగ ప్రతిష్ఠ, అభిషేకమునరించుటకు ఉండు నియమాలు, పవిత్రత లక్షణాలు, వారణాసి ఇతర ప్రదేశాల మహత్యం, పృథ్వ్యాకాశాలలో రుద్రుడు విష్ణువుల ఆవాస స్థానముల స్వారోచిష మన్వంతరమందు దక్షుడు పృథ్వీపై పడుట, దక్షుని శాపం, దక్షుడు శాప విముక్తి పొందుట, కైలాస వర్ణనం, పశుపతి యోగం, 4 యుగముల కాల పర్యంతం, ప్రతి యుగమందు ఆచరించాల్సిన విధులు, సంధ్యాంశక ప్రమాణం, యుగానంతర కాల మహత్యం, ఈ యుగాంతర కాలమున రుద్రుని క్రియాకలాపములు, శ్మశానంలో రుద్రుని నివాసం, శివుని శిరస్సుపై చంద్రరేఖోద్భవం, శివ కళ్యాణం, పుత్రజననం అనగా అతిగా సంభోగమున పాల్గొనుటచే జనులలో వినాశ భయం, సతీదేవి దేవతలను విష్ణువును శపించుట, పిమ్మట రుద్రుని ద్వారా శాప విమోచనం, రుద్రుని వీర్యత్యాగం, కార్తికేయుని జననం, గ్రహణ సమయాన లింగమునకు అభిషేకం చేయుటచే ఫలం, దాని మహత్యం, క్షుపదధీచుల వివాదం, విష్ణుదధీచుల వివాదం, త్రిశూలధారియగు శివుడు నంది రూపాన అవతరించుట, పతివ్రత వృత్తాంతం, పశుపాస వర్ణనం,
ఆత్మ, అవిద్య లేక అజ్ఞానముల గురించిన చర్చ, సాంసారిక విషయాలు, పరిపూర్ణ జ్ఞానాల లక్షణం, మోక్షార్హులకు వారి లక్షణాలు, వశిష్ఠపుత్రుల జననం, వశిష్ఠుని ఆధ్యాత్మిక వంశమందలి మహాపురుషుల వర్ణనం, వశిష్ఠ శృతుల ఉత్పత్తి, మునివంశముల విస్తరణం, విశ్వామిత్రుని దుర్మార్గం చేత ఒక రాక్షసు రాజుచే వశిష్ఠపుత్రులకు శక్తి మింగివేయబడుట, కామధేనువు బలాత్కారముగా అపహరించబడుట, రాక్షసరాజు యొక్క శక్తి వినాశమగుట, తన దివ్యపుత్రుల మరణంచే వశిష్ఠుని శోకం, అరుంధతి విలాపం, ఆమె కోడలి వృత్తాంతం, గర్భస్థ శిశువు మాట్లాడుట, పరాశర వ్యాసుడు శుకులు జన్మించుట, శక్తిపుత్రుడైన పరాశరుని చేత రాక్షస సంహారం జరుగుట, దేవతలను గురించిన సత్యం, ఈశ్వరుని కృపచేత పులస్సునికి పూర్వజ్ఞానం లభించుట, పులస్సుని ఆదేశంచే పురాణ రచన, లోకముల విస్తరణం, గ్రహ నక్షత్రాల గతులు, జీవిస్తున్న వారి శ్రాద్ధ విధానం, శ్రాద్ధములకు అర్హులు, శ్రాద్ధ విధానం, నాంది శ్రాద్ధ విధి, వేదాధ్యయన విధి, పంచయజ్ఞాల మహత్యం, వాణి ఆచరణ విధానం, ఋతుకాలాన స్త్రీలు ఆచరించాల్సిన విధులు, వారి ప్రవర్తనం, అట్టి ఆచరణచే ఉత్తమ పుత్రప్రాప్తి, విభిన్న కులాలకు చెందిన వారికి రతి సంభోగ నియమాలు, వివిధ కులాలకు చెందిన మనుషులకు ఖాద్య అఖాద్య పదార్థాలను గురించిన నియమాలు, సామాన్య విశేష పాపకార్యాలకు సంబంధించిన వివిధ పాపకార్యాలు, అనేక మార్లు చేయుటచే ఆచరించవలసిన ప్రాయశ్చిత్త కృత్యాల వివరణము, నరక రూపాలు, లక్షణాలు, పునర్జన్మాల్లో స్వర్గనరక ప్రాప్తి పొందటకు అర్హులకు వ్యక్తుల లక్షణాలు, దానం చేయు విధానాలు, అందరి రకాలు, మృతులకు వారు పొందు స్థలం, పంచాక్షరి మంత్రానుష్ఠాన వివరణం, రుద్ర మహత్యం, ఇంద్రవృత్తుల ద్వంద్వయుద్ధం, వృత్తుల యొక్క సర్వవ్యాపక రూపం హరించుట, శ్వేత మృత్యువుల సంవాదం, శ్వేతని పక్షాన కాలుని సంహారం, శివుని దేవదారువన ఆగమనం, సుదర్శనాఖ్యానం, కర్మ సన్యాస లక్షణం, రుద్రను ప్రాప్తించుకొనుటకు భక్తి విశ్వాసాలే ఆధారములని బ్రహ్మ తెలుపుట, మధుకైటపులు బ్రహ్మను అపహరించిన వృత్తాంతం, అనంతరం బ్రహ్మకు పూర్ణతర జ్ఞానం కల్పించుటకై విష్ణువు మత్స్యావతార రూపధారణం చేయుట, విష్ణువు అన్ని అవతారాలు ధరించిన లీల, రుద్రుని అనుగ్రహం చేత శ్రీకృష్ణునికి ప్రద్యుమ్నుడు పుత్రుడు జన్మించుట, సముద్రమథన సమయాన మందర పర్వతానికి ఆధారముగా విష్ణువు కచ్చప రూపం ధరించుట, సంకర్షణ జననం, కౌశికీ పునర్జన్మము, యదువంశమందు విష్ణువు శ్రీకృష్ణునిగా స్వయంగా జన్మించుట, శ్రీకృష్ణుని మేనమామయ్యకు కంసుని దౌష్ట్యం, శ్రీకృష్ణుని బాల్యలీలలో, కృష్ణుడు పుత్రప్రాప్తికై శివారాధన చేయుట, విష్ణు రూపాన శివుని శిరస్సుపై జలముద్భవించుట, భూభారం తగ్గించుట కొరకు విష్ణువు ద్వారా శివుని సంతుష్టిపరచుట, వేణుడి పుత్రుడుగా పృథువు భూదోహనం చేయుట, భృగు మహర్షి దేవాసుర సంగ్రామం జరుగుటకు విష్ణువుకు శాపమిడుట, విష్ణువు కృష్ణావతార సమయాన ద్వారకయందు నివాసం, దూర్వాసుడిచ్చిన శాపం చేత వాస్తవంగా వెదురుతుంగ ఉద్భవించుట, యాదవులు తమలో తాము కలహించుకొని జమ్ము ఈటలతో ఒకరినొకరు కొట్టుకొని నశించుట, అవే వెదురు ఈటలచే శ్రీకృష్ణుని లీలాస్వరూపంగా యదువంశ నాశనం జరుగుట, ఈ ప్రపంచం నుంచి శ్రీకృష్ణుని స్వైచ్ఛిక ప్రస్థానం, మోక్షపూర్ణ బ్రహ్మజ్ఞానం, ఇంద్రుడు హస్తి హరిణ రూపాలు ధరించుట, అంధకాసురుడు అగ్ని దక్షులను లొంగతీసుకొనుట, ఆది బ్రహ్మ వర్ణనం, దేవతల శత్రువగు హాలాహల దైత్యునిపై విజయం సాధించుట, కామునిపై శివుని విజయం, జలంధర దైత్య వినాశనం, సుదర్శన చక్రోద్భవం, విష్ణువు ఉత్కృష్టమగు చక్రాయుధం ధరించుట, రుద్రుని క్రియాకలాపములు, ఆయన యొక్క వేల కొలది అసాధారణ కార్యాలు, విష్ణు బ్రహ్మ ఇంద్రుల విధానాలు, శక్తులు, శివలోక వర్ణనం, పృథ్వీపై రుద్రలోకం, పాతాళమందు హాటకేశ్వర వర్ణనం, తపస్సు యొక్క స్వభావం, బ్రాహ్మణ శక్తి, ఇతర దైవములు, విగ్రహముల కంటే శివలింగ శ్రేష్ఠత అనేవి అన్ని సక్రమ విధానంలో విస్తారంగా ఈ పురాణాన వర్ణించబడ్డాయి. సంక్షేపంగా చెప్పబడ్డ ఈ సారాంశం గ్రహించి దీన్నెవరు పారాయణం చేయనో అతడు సర్వపాపాల నుంచి విముక్తి పొంది అంతంలో బ్రహ్మలోకమునకు చేరుకొనును. పూర్వభాగం ఇది అనుక్రమణికా కథనము అను ద్వితీయాధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.